శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ మీరు ఇందాక మీరు చెప్తే మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పి 'గులాబీ' గాని 'అనగనగా ఒక రోజు' గాని సార్ ఇప్పుడు ఈ రోల్ చెప్తున్నారు. అంటే మధ్యలో ఆల్మోస్ట్ 2 డెకేడ్స్ ఆఫ్ గ్యాప్ కనిపిస్తుంది. అంటే మీరు చేస్తున్నారు సినిమాలు, బట్ మేబీ మెమరబుల్ రోల్స్ విషయంలో నేను అంటున్నాను. అదేనండి. అంటే అది యాక్టర్ చేతిలో ఉండదండి. అది ప్యూర్లీ డైరెక్టర్స్ చేతిలో ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'దయా' ఉంది. నాకు ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్ ఇవాళకి కూడా పీపుల్ టాక్ అండ్ ఆస్క్ అబౌట్ 'దయా'. సో ఒక మంచి డైరెక్టర్ వచ్చినప్పుడే ఏ యాక్టర్ అయినా బయటికి వస్తాడు తప్పండి. యాక్టర్స్ ఏమండి, కమల్ హాసన్ గారు అవ్వచ్చు, లేదా గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు మధ్యలో, వాళ్ళకు కూడా బ్యాడ్ ఫిల్మ్స్ ఉంటాయిగా. అవును సో అది మన చేతుల్లో ఉండదండి. అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్. సార్. అంటే చాలామంది ఇలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు కొంచెం పాలిష్డ్గా మీరు సెలెక్టివ్గా వెళ్తున్నారా అంటారు కదా. అసలు మీరు సెలెక్టివ్గా వెళ్తారా, లేకపోతే మిమ్మల్ని మీరు అండర్ యూటిలైజ్ చేసుకుంటున్నారా, లేకపోతే ఇండస్ట్రీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు? వాట్ ఈస్ దట్ ఈ ఫేజ్ని డిస్క్రైబ్ చేయాలంటే? మూడు ఒకటే అండి. మీరు అడిగినవి మీరు భర్త, మీ అమ్మ మొగుడా, లేకపోతే మీ మీ మరదలు బావా అని. సార్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అంటే, నేను సెలెక్టివ్గా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇండస్ట్రీ ఆల్సో వుడ్ బి లిటిల్ అప్రిహెన్సివ్ కదండి. ఇప్పుడు అంటే సంబంధం లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరి విషయమే చెప్పాలి. 'దయా' అనే సిరీస్ వచ్చినప్పుడు నేను చెయ్యను అని కన్ఫర్మ్డ్గా అందరూ నమ్మారు. ఈవెన్ హీ వాజ్ నాట్ ష్యూర్. సో అది కాంటెంట్ నచ్చితే చేస్తానండి, లేకపోతే చెయ్యను. కాబట్టి ఇండస్ట్రీ కూడా వాళ్ళు కూడా నన్ను చక్కగా మంచిదైతేనే అప్రోచ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. లేదు, జీపీఎస్ మాత్రం భాను ఇందాక ఏదైతే ఆయన అన్నారో, విచ్ నేను నమ్ముతున్నా అండి. లేకపోతే ఇంత ధైర్యంగా నేను అంత మహానుభావుడి సినిమాలతో నేను మాట్లాడేవాడిని కాదు. ఇది నేను తను అన్నట్టు సత్య తర్వాత లేకపోతే 'గులాబీ' ఇంకోలాగా ధర్మ గురించి కూడా మాట్లాడుకుంటారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జేడి గారు, ఎస్ సార్. సూపర్ సార్. గ్లిమ్స్ చాలా బాగుంది సార్. మాకు జనరల్గా ఏమనిపిస్తుందంటే సార్, కొత్త క్యారెక్టర్లు ఎవరైనా రాసినప్పుడు ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి క్యారెక్టర్ రాసినప్పుడు మలయాళం నుంచి ఎవరిని తీసుకుందాం, హిందీ నుంచి ఎవరిని తీసుకుందాం, తమిళ నుంచి ఎవరు తీసుకుందాం, అలాంటి సినారియో కనిపిస్తుంది. కానీ తెలుగులో ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు తెలుగులో ఎందుకు యూటిలైజ్ చేసుకోరు అన్నది కొంతమంది బాధ. ఇలాంటివి చూసినప్పుడు ఇంకొంచెం సైలెన్స్గా ఉంటారు. ప్లీజ్, క్వశ్చన్స్ వినపట్లేదు. ఇలాంటివి చూసినప్పుడు అది ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంటుంది కదా. మీకు కూడా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుందా ఇలాంటి క్వశ్చన్ మీ మైండ్లో కూడా రేజ్ అవుతుంటుందా? నాట్ రియలీ అండి. ఇప్పుడు ఇందాక ఆయన అడిగినట్టు చాలాసార్లు మాలాంటి యాక్టర్స్ని అప్రోచ్ అయితే మేము నో అన్న తర్వాతే హిందీకి వెళ్ళి ఉండొచ్చు, తమిళ్కి వెళ్ళి ఉండొచ్చు, మలయాళంకి వెళ్ళి ఉండొచ్చు. లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్కి వీళ్ళైతేనే బాగుంటారు, అది హిందీయా, తెలుగా, తమిళ, మలయాళం పక్కకు పెడితే అని ఒక డైరెక్టర్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి. అంతేగాని మన తెలుగు వాళ్ళని అవాయిడ్ చేసి పరభాషకి వెళ్తున్నారు అనేది కరెక్ట్ కాదండి. క్యారెక్టర్ ఫిట్నెస్ అనేది ఉంటుందండి. కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళే సరిపోతారు. అండ్ వాళ్ళంటే హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళని కాదు, ఫలానా యాక్టరే సరిపోతాడు అని అనుకున్నప్పుడు ఐ థింక్ దే విల్ అప్రోచ్ దట్ వే. అంతేగాని దెర్ ఇస్ నథింగ్ లైక్ దస్. నేను ఏ సినిమా చూసినప్పుడు ఇది నేను చేస్తే బాగుండని ఎప్పుడు అనుకోలేదండి. చెక్కులు ఎప్పుడు టెంప్ట్ చేయలేదు మిమ్మల్ని? చెక్కులు దాని మీద ఉన్న అమౌంట్లో ఎప్పుడు టెంప్ట్ చేయలేదా? లేదండి. ఆ చెక్కులు ఇచ్చే చేతులు అయితే టెంప్ట్ అవుతాయి, కానీ చెక్కులు కాదు. ఓకే. పవన్ గారితో ఏంటండి మీ ట్యూనింగ్, మీ బాండింగ్? ఎందుకంటే 'దయా' చూసాం, ఇప్పుడు 'గాయపడే సింహం' చూసాం, రేపు 'మగాడు' సినిమా చూస్తాం. అంటే నేను ఇదివరకు 'దయా' అప్పుడు చెప్పానండి, ప్రతి యాక్టర్కి, మళ్ళీ ఇందాక కూడా చెప్పాను, ప్రతి యాక్టర్కి అండి ఒక మంచి గొప్ప డైరెక్టర్ దొరికితే దాని విలువ తెలుస్తుంది. నాకు ఎప్పుడో 'దయా' అయినా ఒక 1.5 ఇయర్కి నాకు పవన్ ఒకసారి ఫోన్ చేసి, నాకు అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది అన్నాడు. ఏది చెప్పాను, ఎప్పుడు అన్న. 'దయా' అప్పుడు ఎందుకు అంటే అదేదో వేరే కాంటెక్స్లో, అది 'ఆకాశంలో ఒక తార' సినిమా గురించి మాట్లాడుతూ ఒక కాంటెక్స్లో ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఇప్పుడు ఏంటంటే అండి మా ఇద్దరు రిలేషన్ అంటే, బికాజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఫ్యాబులస్ డైరెక్టర్. సో యాక్టర్కి ఒక మంచి డైరెక్టర్ దొరికితే వై వుడ్ ఐ వాంట్ టు నాట్ లవ్ హిమ్ ఆర్ లైక్ హిమ్. ఇప్పుడు కశ్యప్ ఉన్నాడు. ఇప్పుడు కశ్యప్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డైరెక్టర్. సో వై వుడ్ ఐ వాంట్ టు మిస్ హిమ్? సో ఐ లవ్ హిమ్ ఆల్సో అండ్ ఐ లైక్ హిమ్ ఆల్సో.
మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి, అసలు ఏం చేంజెస్ లేదు అసలుకి. థ్యాంక్ యూ అండి. అంటే అంటే ఏంటి సీక్రెట్, డైట్ సీక్రెట్ ఏమన్నా? లేదండి, గాయపడుతూ ఉంటే అలాగే ఉంటాం. అంటే ప్రేమలో గాయపడ్డారా లేకపోతే? దేంట్లో అయినా గాయపడచ్చు అండి, ప్రేమలోనే అక్కర్లేదండి. ఎప్పుడు గాయపడండి, మీరు ట్రై చేయండి గాయపడి, టోటల్గా అసలు మీరు అలాగే ఉంటారు. మీరు ఎన్నో హిట్స్ ఏంది చెప్తున్నావు? 2 సార్లు గాయపడ్డాడు ఆల్రెడీ కాబట్టి అలా ఉన్నాడు. 3వసారి గాయపడితే టీ షర్ట్లో వస్తాడు, 5వసారి గాయపడితే అది కూడా లేకుండా వస్తాడు. మీరు ఎన్నో మీ సినిమాలన్నీ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయినాయి సార్. ఏదన్నా ఒక సినిమా తీయాలంటే సీక్వెల్గా ఏ సినిమా ప్లాన్ చేస్తారు? అంటే ఇది వరకు వచ్చింది సార్ అన్నీ మీ మంచి అసలుకి. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు నేను అదే అండి, ఇప్పుడు నేను ఆలోచిస్తే మనీ అవ్వచ్చు, మనీ వచ్చేసింది లేండి, సీక్వెల్ గులాబీ అని అలా అనగనుకో రోజు హీరోయిన్ బాంబే ప్లీట్ చేద్దాం అనుకుంటే మా హీరోయిన్ ఇప్పుడు కొంచెం పెళ్లి చేసుకునే అమ్మాయి యుఎస్ పక్కన కెనడా వెళ్ళిపోయింది. సో ఐ థింక్ అంటే ఆయన హీరోయిన్ ఎవరు అని అడిగారు, అది ఓవర్లాప్ చేయడానికి ఇది చెప్పా. మనకి ఎవరిని తెలిసిన ఉన్నారు అంటే 2 గాయపడ్డాం కదా, మీరు గాయపడ్డారు 2 సార్లు అని చెప్తున్నాడు కదా మనోడు. గాయపడ్డాను, నేను ప్రేమలో గాయపడలేదే. లేదండి, హీరోయిన్ ఎవరైనా మా డైరెక్టర్స్ ఎవరిని హీరోయిన్ పెడితే వాళ్ళతో చేస్తానండి. జేడి గారు, మనీ అనుకోకుండా ఒకరోజు ఇవి సినిమాలన్నీ అప్పుడున్న కామెడీ ప్యాటర్న్ని రీడిఫైన్ చేసిన సినిమాలు. అంటే ఇలా కూడా కామెడీని జనరేట్ చేయొచ్చు అని ఒక కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేసిన సినిమాలు. గాయపడ్డ సింహం విషయానికి వచ్చేసరికల్లా మాకు కూడా అలాంటి వైబ్స్ కనిపిస్తున్నాయి. సో దీని మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? సో కుమార్ గారు, ఇది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దాని మించే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు మనీ, యాజ్ యూ సెడ్, అది ఎలా అయితే ఒక కొత్త కైండ్ ఆఫ్ హ్యూమర్తో వచ్చిందో, అంటే హ్యూమర్ ఎప్పుడు కొత్తగా ఉండదండి, యాజ్ యూ నో, దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కశ్యప్ ప్రజెంట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. అంటే ఎంత కొత్తగా ఉందంటే తన రియల్ లైఫ్లో కూడా గబుక్కుని ఎప్పుడైనా మనని హ్యూమిలేట్ చేస్తే మనమే నవ్వుకుంటాం, మన మీద అతను జోకేసిన అంత, అంటే అస్సలు అలా చాలా స్మూత్గా ఉంటుందండి. సో అలా సినిమాలో ఈ హ్యూమర్ చాలా, నాకు అదే అన్నా కదండి, మనీ అనగనగా రోజు తర్వాత నాకు ఎక్కడో చిన్న మనసులో చిన్న లంప్, ఒక చిన్న బెంగ ఉండింది. అటువంటి సినిమాలు, ఆ సినిమాలు కాకుండా అటువంటి సినిమా మళ్ళీ వస్తే బాగుండే అని, దీంతో ఆ కోరిక తీరిపోయిందండి. డైలాగ్ చెప్పే వరకు వెయిట్ చేస్తారా అనేది మీకు ఎప్పుడైనా షూటింగ్ లొకేషన్లో, వేరే షూటింగ్ లొకేషన్లో అనిపించిందా గూన్స్ని చూస్తే? లేదు, నాకు చాలా అనిపించేవండి చిన్నప్పటి నుంచి. తాళి కడుతున్నప్పుడే ఆపండి అంటారు, ఏమో ముందు రావచ్చు కదరా, లేకపోతే త్రావతరా. అలాగే పోలీసులు కూడా క్లైమాక్స్లో రావటం అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలాగే ఎవడైనా తిడుతుంటే నాకు ఎప్పుడు డౌట్ అండి, వాడి తిట్లన్నీ వింటాం, నేను అది చేస్తాను, నేను ఇది ఈ మధ్య ఈ 80sలో కొత్త ఇంకో సినిమాలు వచ్చేవి, వాడు మారువేషం వేసుకుని నీ అంతు చూస్తా నిన్ను చంపేస్తా అంటే విలన్ తెలీదు, వాడు ముందర కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, పాట వాడికే పాడతారు. అలా నాకు చాలాసార్లు అనిపించేదండి. ఇతను స్ఫూర్తితో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఎవరైనా మాట్లాడుతుంటే నచ్చకపోతే ఏ ఆపు అనే అవకాశం ఈ సినిమాతో మొదలవుతుందండి ఖచ్చితంగా. నాకు చాలాసార్లు అనిపించిన నాకే హాయిగా నా చేతే అనిపించాడండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంది సార్ మీ క్యారెక్టర్. అందుకే మీ ఫోటోకి మీరే దండేసేటా చేశారేమో. వచ్చాడు దండ, అందుకే మీ ఫోటోకి మీరే దండేసి కొత్తగా వేసుకోలేదు, నేను వచ్చేప్పటికి దండేసి పెట్టాడు. ఏంటి దండేసావన్నా అది అని చెప్పాడు. ఫస్ట్ కోపం రావాలి కదా, నా ఫోటోకి నాకు దండేసాడు, నాకు నవ్వొచ్చింది. మళ్ళీ అది శివలో ఫోటో, అది చెప్పను నేను, ఇంకా అది చెప్పను నేను. నాకు నా దండ చూసి నవ్వొచ్చింది. అంటే ఇప్పుడు మేమెవ్వరం కామెడీ చేసేయం, మేము కామెడీ చేసేయం, అది కామెడీ జరిగిపోతూ ఉంటుంది అలా అనమాట. అలానే ఉంటేనే ఆడియన్స్ నవ్వగలరు కదా, మీరు నవ్వుతూ ఆడియన్స్ నవ్వించాలంటే కష్టం కదా. కాదు, విషయం చెప్పినా అండి, మనం ఆడియన్స్ అంటాం, ఫస్ట్ ఆడియన్స్ మేమే అండి. ఇప్పుడు సెట్లో మనం చేస్తుంది, సెట్లో వాళ్ళు నవ్వితే దెర్ ఆల్ ఆడియన్స్ అండి. మనం ఎక్కడో తెలియని ఆడియన్స్ అనేది, అది ఎక్కడి నుంచి ఎవరు కాయిన్ చేశారో తెలియదు, కొత్తగా ఇంకోటి మొదలెట్టారు, ప్రేక్షక దేవుళ్ళు అని. ఎవడరా అది కాయిన్ చేసింది, చంపుతున్నారండి. ఏమండి, మనందరం కూడా ఆడియన్స్, మనందరం దెయ్యాలం, ప్రేక్షక దెయ్యాలం మనం. సో దేవుళ్ళు కాదండి, దెయ్యాలే. ఎందుకంటే చూసిగా ఉంటాం మనం, ఎవరింటికి వెళ్ళి ఎవరితో దూరిపోవాలా, ఎవరి శరీరంలో దూరాలనే దెయ్యం చూసిగా ఉంటుంది. అలా ఆయన 2 సార్లు గాయపడ్డాడు కదా అని దెయ్యం ఆయన ఇంటికి వెళ్దాం.
ఇప్పుడు మరి దయా కాదు, థియేటర్స్ టెంపుల్ అంటారు కదా, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఏమండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థియేటర్ టెంపుల్ అయితే మీరు స్నానం చేసి వెళ్తున్నారా టెంపుల్కి? గర్ల్ ఫ్రెండ్తో పక్కన కూర్చుని సినిమా చూస్తున్నారా? టెంపుల్లో అవన్నీ చేస్తారా అండి? ఏమండి, థియేటర్ ఈజ్ అ క్రియేటివ్ ప్లేస్. యు గో దేర్ టు గెట్ ఎంటర్టైన్మెంట్. టెంపుల్కి ఎంటర్టైన్మెంట్కి వెళ్తామండి. ఇది ఏంటంటే కాయినింగ్ చేస్తాం అన్నమాట, బాగుంటాయని అది నచ్చి, సౌండింగ్ నచ్చి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. జేడి గారు, మీ టీము రామ్ గోపాల్ వర్మ గారు కానీ మీరు కానీ సార్, నాట్ ఓన్లీ యాక్టర్స్, మీ టీంలో ఇంటెన్స్ రైటర్స్ ఉండేవారు. బట్ అదంతా కూడా ఇప్పుడు ఆగిపోయింది. అనురాగ్ కశ్యప్ గారు కూడా రైటర్ అనేసి యాక్టర్ అయిపోయాడు. సో అదంతా అంటే కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయిన పరిస్థితి ఉంది, ఆ ఇంటెన్స్ రైటింగ్ అనేది. సో అది ఆ ఫీలింగ్ అనేది ఉందా? మీరు కూడా ఒక ఇంటెన్స్ రైటింగ్ డైరెక్షన్ చేశారు కదా. కరెక్ట్ అండి. అంటే ఇట్స్ అ వెరీ వెరీ థాట్ఫుల్ క్వశ్చన్. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ సార్, ఇప్పుడు పెండి కొద్దీ రొట్టె. ఇప్పుడు సపోజ్ రేపు బాను సినిమా తీసి నాకు ఒక ఇంటెన్స్ రైటింగ్ స్టోరీ కావాలంటే, లేదా తను ఒక ఇంటెన్స్ స్టోరీ కావాలంటే ప్రాబబ్లీ వీ వుడ్ కమ్అట్ విత్ దాట్. ఇప్పుడు యాజ్ యు నో ద ట్రెండ్ ఈజ్, చెప్పే కదండి, ప్రేక్షక దేవుళ్ళకి నచ్చిందని ఏదో ఒక ట్రెండ్ ఉంటే, ఇప్పుడు బాంబేలో కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా మీకు? నేను పెద్ద ప్రొడ్యూసర్ మొన్న రైటర్స్కి చెప్తున్నాడు, మినిమం 3.5 hours లేకపోతే సినిమా నాకు వద్దన్నాడు. ఇదేమ్మా, ఇది ఎక్కడ కూడా రా, నిన్నటి వరకు ఏమో మాకు 2 hours 20 ఏదో లెక్క, 2 hours 24 minutes 35 seconds కన్నా ఎక్కువ ఉండకూడదని. సో ద హోల్ థింగ్ ఈజ్, ఇప్పుడు 4 గంటల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా, సో ఎవ్రీబడి థింగ్స్ మినిమం 3.5 hours ఉండాలి. సో రైటింగ్ కూడా అంతే అండి. ఇంటెన్స్ రైటింగ్ ఈజ్ నథింగ్ గాట్ టు డూ విత్ ఫిల్మ్స్ అండి, ఇట్ ఈస్ గాట్ టు డూ విత్ డైరెక్టర్స్. ఇప్పుడు నేను ఒక రైటర్గా, ఇప్పుడు నేను రైటర్, రాము గారి సినిమాలు చాలా రాశాను. ఒక రైటర్గా డైరెక్టర్ హ్యాస్ టు ఆస్క్ మీ అండి, ఒక ఇంటెన్స్గా నాకు ఇంటెన్సిటీతో ఉండే, ఇప్పుడు వాళ్ళకి కావాలి అన్నప్పుడు వాళ్ళు వస్తారండి. అనురాగ్నే నేను వాడికి చెప్తానండి, నా దగ్గర కూడా అసిస్టెంట్ అండి వాడు, ఖచ్చితంగా వాడిని యాక్టర్ అయి తప్పైందని మీరు అన్నారని వాడికి చెప్తానండి. దురంధర్ చూసిన తర్వాత మీకు పాత రోజులు అంటే మీ రోజుల్లో చేసిన వర్క్ అదంతా గుర్తుంది. వర్మ గారు అసలు కంప్లీట్గా ఎలివేషన్ ఇస్తున్నారు ఆ సినిమాకి. కాదండి, అసలు ఆ అవకాశం ఆదిత్యధర్ గారు ఇవ్వట్లేదు. నేను సత్యనే తీసాను ఆయనే అంటున్నారు. సో అవకాశం ఇవ్వట్లేదు ఆయన, ఆ రోజుల్లో అనే అవకాశం ఇవ్వట్లేదు. ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లాగే ఆ రోజులతో తీసిందే ఈరోజు తీసాను అని ఆయనే అన్నప్పుడు, సో యూ ఫీల్ హ్యాపీ అండి. అండ్ ఇప్పుడు యువర్ వర్క్, ఇఫ్ సమ్వన్ రికగ్నైజెస్ యువర్ వర్క్, అంతకు మించి క్రెడిట్ ఉండదండి. ఇప్పుడు ఇందాక భాను చెప్పినట్టు నాకు ఈ సినిమా తర్వాత ధర్మ అనుకోవాలని, లేదా పవన్ చెప్పినట్టు, కశ్యప్ చెప్పినట్టు, ఇట్స్ సమ్వన్ ఈస్ రిమెంబరింగ్ యువర్ వర్క్. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ కాంప్లిమెంట్ అండి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. జేడి గారు సార్, ఇక్కడ సార్ మీ చేతి మీద టాటూ ఏమో సత్య అని ఉంది, అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటోకి దండేసి ఉంది. సత్య అనేది మీ ఐకానిక్ మూవీ. సో ఈ సినిమాలో సత్య రిఫరెన్స్లు ఏమన్నా ఉంటాయా ఎక్కువగా? అంటే మీ రోల్ ధర్మ అని ఉంది ఇక్కడ, అంటే సత్య మీ ఫాదర్ లాగా అలాంటి రిఫరెన్స్లు ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు నన్ను తిట్టాడా పొగిడా? సత్య ఐకానిక్ రోల్స్ అంటే మీరు కాదు, ఇప్పుడు ఇది అన్యాయం కదా. పొగిడారా? అచ్చా, అయితే ఓకే, హాజరైనా ఓకే. నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. సి అంటే తను ఏం చేస్తాడంటే అండి, నేను అదే చెప్పా, మేమందరం భయపడుతూ ఉంటాం, ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు మా కశ్యప్ హీ నోస్ హౌ టు యూజ్ ఇట్. దీనికి రిఫరెన్సెస్ లేదా దాని నుంచి తీసుకోవటం లాంటివి ఏం కాదండి. బట్ దేర్ ఈజ్ సమ్ రిఫరెన్స్ టు మై క్యారెక్టర్, బట్ సత్యాకి దీనికి సంబంధం లేదండి అసలు. ఇక్కడ ఇప్పుడు అడుగుతా, దయా చేసిన కదా మీరు ఇద్దరు కలిసి, దయాలో ఉన్న బ్యాలెన్స్ వర్కౌట్ చేయడం కోసం ఈ సినిమా చేసిన, నిజంగానే క్యారెక్టర్ నచ్చి స్టోరీ నచ్చి చేసినావా? దయాలో బ్యాలెన్స్ వర్కౌట్ ఎట్లా చేస్తామే? దయాకి దీనికి ఏ సంబంధం లేదు. మొన్ననే పైగా నేను దయా మళ్ళీ సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పిండు ఆయన. దయాకి దీనికి అసలు సంబంధం లేదు, ఇట్లా అసలు సంబంధమే లేదు. ఇప్పుడు జేడి అనే వ్యక్తి చాలా రోజులైంది ఆన్ స్క్రీన్ మీద, అంటే థియేటర్లో రిలీజ్ కాక. కరెక్ట్. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, నీకని అనిపిస్తుంది అట్లా ఎందుకు అయింది ఇన్ని రోజులని? అయ్యుంటే చేసి ఉంటేటుండే కదా, మనకు తెలియలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఇంటికి వెళ్ళి ఆలోచిస్తా, అరే మనవాడు చెప్పిండు మధ్యలో ఎందుకు చేయలేదని. లేదే అంటే సి ఇట్స్ లైక్, ఒకసారి సునీల్ గవాస్కర్ గారు చెప్పారు కామెంటరీలో. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు వెన్ యూ నో థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్, సో చిన్న బ్రేక్ తీసుకో, అంతేగాని ఆడేసి ఎట్టాగైనా సెంచరీ కొడదాం అనుకుంటే అది దొబ్బుద్ది.
సో బెటర్ టేక్ బ్రేక్ అని. సో నా అదృష్టం ఒక దయా తర్వాత మధ్యలో మళ్ళీ నువ్వేం అన్నీకి లేదు, అది బాగాలేదు అందుకని ఇది చేసినావా అని కాదు. ఒక దయాలంటే ఒక సూపర్ హిట్ తర్వాత మళ్ళీ నేను ఒక మంచి అద్భుతమైన కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు మీరు పనిచేసిన డైరెక్టర్స్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకుంటే వర్కింగ్ స్టైల్ అనేది ఎట్లా మారింది తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ టెక్నిక్ ఏం మారలేదు, టెక్నాలజీ మారింది. సో ఇదివరకు అంటే ఈ సినిమాకి దయాకి అది వర్తిస్తుంది. పవన్ దయాతో నాకు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము పొద్దున్న సీన్ షూట్ చేసేవాళ్ళం, సాయంత్రానికి ఫైనల్ కట్ చూపించేసేవాడు తన ఎడిటర్ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయేది. దేంది రిఫరెన్స్ అంటే లేదు, మ్యూజిక్ డైరెక్టర్ పంపించి చేయించేసే అనేవాడు. సో టెక్నాలజీ మారింది తప్ప రాము గారు కూడా ఇలాగే ఉండేవారు. సో టెక్నాలజీ మారింది, టేకింగ్, ప్రజెంటేషను, మేకింగు, ఐ అబ్సల్యూట్లీ థింక్ అదేం చేంజ్ అవ్వలేదు. క్యాన్వసెస్ మారాయి అంతే. చాలా చేంజ్ అయ్యాయి కదండి. రామ్ గోపాల్ వర్మ గారు అమితాబ్ బచ్చన్తో సర్కారు 21 days 30 daysలో తీశారు. ఇప్పుడు సంవత్సరాల తరబడి తీస్తున్నారు సినిమా ఆయన మారారు. సినిమా గురించి అడిగారు మీరు, అంటే ఏం మారిందా అని అడిగారు. ఆయన మారారు. ఆయన 21 రోజులు కాదండి, 28 రోజుల్లో తీశారు సర్కారు. అదే 21 రోజు నెల రోజులు అన్నాను. అంటే మనలో అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమందిని ఇంప్రెస్ చేయడానికి 1 day చాలు, ఇంకొంతమంది ఇంప్రెస్ చేయడానికి 1 week పడుతుంది, ఇంకొంతమందిని ఇంప్రెస్ చేయడానికి 1 year పడుతుంది, ఇంకొంతమందిని ఎప్పటికీ ఇంప్రెస్ చేయలేం. సినిమాని బట్టండి, పిండి కొద్దీ రొట్టె. సర్కార్ 28లో అయిందండి, ఇంకో సినిమా 1 year పడుతుందేమో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ పడటం వల్ల డైరెక్టర్ గుడ్డు అవడు, త్వరగా తీస్తే బ్యాడ్ అవడండి. కానీ డిలే అవుతుంది కదండి. డిలే 100 reasonsకి అవుతున్నాయి. అప్పుడు సర్కార్ మేము తీసినప్పుడు ప్రాబబ్లీ బచ్చన్ సాబ్ అప్పుడు 3 సినిమాలే చేస్తూ ఉండొచ్చు, ఇప్పుడు 30 చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు వర్మ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే నెల రోజుల్లో సినిమా తీయడం వల్ల ఆ సినిమా ఆడినా పోయినా ఇంకో సినిమాతో ఇంకో నెల రోజుల్లో రెడీగా ఉండేవాడు ఆయన. అవునండి. ఇప్పుడు సంవత్సరాల తరబడి సినిమా తీస్తున్నారు, అది ఆడుతుందో తెలీదు, నడుస్తుందో కూడా తెలియదు. నడవకపోతే చాలా కోట్లు. ఇప్పుడు వర్మ గారి సినిమాలతో అట్లా అంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు అదే చెప్పే కదండి, సినిమాలు మారలేదు. ఇప్పుడు రాము గారు ఎందుకు ఇలా మారారు అనే దాని మీద నేను సీరియస్గా ఇవాళ ఆయన అడిగి ఇలా మీరు రాము గారు మళ్ళీ కలిసి చేసేది ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు రాము గారితో ఏంటంటే అండి, ఆయన మనకి ఇవాళ చేయాలి అనే విషయం నిన్న చెప్తారు. భానుగారు ఏమండి అక్కడ డోంట్ లాఫ్ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అన్నారు, మీ అందరూ కామెడీ అంటున్నారు, ఎరగబడి నవ్వుతారు అంటున్నారు, ఏంటి సెటైరా? కాదండి, అస్సలు కాదండి. అక్కడ క్యాప్షన్ ఉంది అక్కడ. కాదండి, ఇప్పుడు డోంట్ లాఫ్ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఓకే, ఇది మేము అందరం హ్యూమర్ సినిమా అన్నాం. సో మీరు రెండు విధాలుగా విభజించుకోవాలి. డోంట్ లాఫ్ అనేది ఒకటి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అనేది ఇంకొకటి. ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ ఇది. మీరు లెజెండరీయా సెలబ్రిటీ అండి? 37 years అయింది. కాదండి, నేను లెజెండ్ సెలబ్రిటీ కాదండి, ఐఎమ్ ఏ లెజెండరీ సెలబ్రిటీ. వాల్యూమ్ 1.5 అది అందుకనే 1.5 నేను. వెల్, ఈ సినిమా నాకు తెలిసి గైస్ 1st of May నుంచి వార్ ఆగిపోబోతుంది. ఎందుకంటే May 1st వరకు వార్ జరగాలండి మీ ఉద్దేశం? ఈయన కాదండి, May 1st మీరు అడిగారండి. May 1st నుంచి వార్ ఆగిపోతుంది. ఆగదండి, ఇవాళ నుంచి ఆపుదాం అనే ప్లానింగ్ తో ఆపేస్తారు టోటల్ గా. అప్పుడు ఆగిపోతుందండి. నేను ట్రంప్ తో నిన్న పొద్దున మాట్లాడి వచ్చాను. జేడి సార్, అంటే జోష్ వాజ్ ఆల్మోస్ట్ యువర్ కమ్బ్యాక్. ఆ టైంలో మీరు అప్పుడు కూడా యువర్ దిస్ కాన్ఫిడెంట్. సో జోష్తో మిస్ అయింది. లెట్ మీ టెల్ యూ, ఇది నేను రాజుకి ఫస్ట్ నుంచి చెప్పాను, అప్పుడు చెప్పాను. నో ఐ వాజ్ నెవర్ కాన్ఫిడెంట్ అబౌట్ జోష్. ఇది నేను జోష్ కథ విన్నప్పుడే నేను రాజుకి చెప్పాను. ఐ టోల్డ్ హిమ్, అండ్ అతను ప్రెస్ మీట్లో కూడా రిలీజ్ అయిన రోజు కూడా చెప్పాడు. తను ఆ విషయం తనే చెప్పాడు, దట్ చక్రి వాజ్ నెవర్ కాన్ఫిడెంట్ ఆర్ నెవర్. సో నో ఐ వాజ్, నేను అదే అందుకనే, బికాజ్ నాట్ దట్ నేను జెన్యున్గా మాట్లాడతాను కాదు. నా ప్రాబ్లం ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. సో దీని గురించి ఇంత ధైర్యంగా ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే కేవలం నాకు కాంటెంట్ ఇచ్చే కాన్ఫిడెన్స్. సో I really want to tell you that. That's what has happened for Josh.